యాహ్! సో, ఇప్పుడు చాలామంది అంటే నాట్ ఓన్లీ శ్రీ చైతన్య చాలా వేరే ఇన్‌స్టిట్యూట్స్ కూడా మనకి ఐఐటీ కోచింగ్, జేఈఈ కోచింగ్స్ ఇస్తూ ఉన్నారు. సో, ఒక స్టూడెంట్ గాని, లేదంటే పేరెంట్ గాని ఈ శ్రీ చైతన్యాని పర్టిక్యులర్‌గా మనం తీసుకోవాలి అనంటే, శ్రీ చైతన్య ఇకోసిస్టమ్‌ని డిఫరెంట్‌గా వాళ్ళు చూడాలి అనంటే ఏం చెప్తారు అసల? ఎందుకంటే చాలా మందికుండే అపోహ ఏందంటే ప్రతి స్కూల్ వాళ్ళు ఫండమెంటల్స్ నేర్పాలి. స్టూడెంట్స్‌కి ఫండమెంటల్స్ చాలా అవసరం. ఏంటి ఫండమెంటల్స్? బేసికల్‌గా చాలా మందికి తెలియని విషయమే. సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్ క్లాసుల్లో లేదా స్కూల్ ఎడ్యుకేషన్‌లో 2 into 2 = 4 అని చెప్తారు చాలామంది. అంటే టేబుల్స్‌ని బై హార్ట్ చేయించటం, లేకపోతే ప్రాబ్లమ్స్ ఏదో ఎడిషన్స్ ఇచ్చేసేసి వాటికి సమ్మరీ సమ్మేషన్ ఇమ్మీడియేట్‌గా చెప్పించటం, పెద్ద పెద్ద మల్టిప్లికేషన్స్ ఇచ్చి చేయించడం. బట్ ద మెయిన్ ఫండమెంటల్ ఫౌండేషన్‌లో ఏం చెప్పాలి అంటే వై మల్టిప్లికేషన్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మల్టిప్లికేషన్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎడిషన్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డివిజన్? వీటిని అతనికి అనలిటికల్‌గా చెప్పగలగటం అనేటువంటి దగ్గర ఆ కాన్సెప్ట్స్‌ని ఇవ్వటం అనేటువంటిది చాలా మంది చెయ్యరు. ఆ విజువలైజేషన్ అనేటువంటిది ప్రాపర్ టైంలో, ప్రాపర్ స్పేస్‌లో స్టూడెంట్‌కి అర్థమయ్యేటట్టుగా డిఫరెంట్ యాంగిల్స్‌లో చెప్పగలిగినప్పుడు మాత్రమే అతను సబ్జెక్ట్‌ని ఎంజాయ్ చేయగలుగుతాడు. ఈ డిఫరెన్స్ అనేటువంటిది ఒక్క శ్రీ చైతన్య స్కూల్స్‌లో మాత్రమే ఉంటుంది. మిగతా స్కూల్స్ విషయం వచ్చేటప్పటికి నా నాలెడ్జ్‌లో నేను వాళ్ళని తప్పుపట్టడం లేదు గానీ, అలా ఉండదు. జనరల్‌గా ఏదో ఫార్ములాస్‌ని బై హార్ట్ చేయించటము, ఆ ఫార్ములాస్ కింద 4, 5 లెక్కలు చేయించటము, జనరల్ ఈ ఓరియంటేషన్‌తో వెళతారు. దట్ ఈస్ రాంగ్. ప్రతి ఫార్ములా వెనకాల రీజన్ ఏంటి? అది ఎప్పుడు వాడాలి? ఎక్కడ వాడాలి? ఎలా వాడాలి? దాన్ని ఎలా చూడాలి? దాని వెనకాల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటి? కరెక్ట్‌గా తెలియటం అనేది ఈ ఫౌండేషన్‌లో ఆ కాన్సెప్ట్స్‌ని నేర్పటం. పర్పస్‌ని క్లియర్‌గా చెప్పగలిగినప్పుడు మాత్రమే అది స్టూడెంట్ మైండ్‌లో ఎక్కుతుంది. ఎప్పుడు ఏది వాడాలి? ఏ టైంలో ఏది వాడాలని చెప్పటంలోనే సక్సెస్ ఉంటుంది. అది చైతన్య టెక్నో స్కూల్స్‌లో మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ ద యూనిక్ డిఫరెన్స్.